మనము చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనము నుండి 12 వచనం ఉన్నటువంటి సారాంశమును మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ పత్రికను మరి యోహాను గారు రాస్తూ ఎవరికి రాస్తూ ఉన్నారు? గాయునకు రాస్తూ ఉన్నారు. ఈ పత్రికలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు అనంటే, మొదటిగా గాయి కొరకు మనం అక్కడ చూస్తాం, రెండవదిగా దియోత్రెఫే కొరకు చూస్తాం, మూడవదిగా దెమేత్రి కొరకు కూడా మనము చూస్తాం. ఈ ముగ్గురు కూడా ఎక్కడ ఉన్నారు అనంటే దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు. ఎక్కడ ఉన్నారండి? ఈ ముగ్గురు కూడా దేవుని యొక్క సంఘములో మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే వారు ఉండడం దేవుని సంఘములోనే ఉన్నారు, కానీ వారి యొక్క అభిష్టములు వేరుగా ఉన్నాయి, వారి యొక్క ఉద్దేశములు వేరుగా ఉన్నాయి, వారి యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి, వారి యొక్క క్రియలు వేరుగా ఉన్నాయి, వారి యొక్క పద్ధతులు వేరుగా ఉన్నాయి, వారి యొక్క సాక్ష్యము కూడా చాలా వేరుగా ఉన్నట్లుగా మనం ఈ యొక్క పత్రికలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే మొదట ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే గాయు కదండి. మొట్టమొదట ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మొదటి వచనంలో చూస్తే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. మొట్టమొదటిగా ఈ యొక్క లేఖన భాగంలో మనం ఎవరు చూడగలుగుతున్నాము అనంటే గాయు కొరకు మనం చూస్తున్నాం. ఆయనకు పెట్టబడిన పేరు ఏమిటంటే సత్య ప్రవర్తనలో నడిచి అభినందనలు పొందిన గాయు. ఎందులో నడిచాడట? సత్య ప్రవర్తనలో నడిచి అభినందనలు పొందినటువంటి గాయు. ఈయన ఎందుకు అభినందనలు పొందాడు? ఎందుకు ఈయన ప్రశంసించబడ్డాడు? ఆ పెద్ద చేత, అనగా యోహాను గారి చేత, అపోస్తుడైనటువంటి యోహాను చేత ఎందుకు ఆయన అభినందనలు పొందాడు? ఎందుకు ప్రోత్సహించబడ్డాడు? ఎందుకు అతని గురించి ఈ పత్రిక రాస్తూ అతని గురించే మొదట ఎందుకు రాసినాడయ్యా అని అంటే, ప్రియమైన వాళ్ళరా, చాలా మంచి విషయాలు అక్కడ మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఏమిటయ్యా అని అంటే, చూడండి ప్రియమైన వాళ్ళరా, 2వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని అన్నాడు. ఏమి చెప్పారు సాక్ష్యం అతని కొరకు? కానీ అక్కడ వివరంగా రాయబడలేదు. కానీ యోహాను గారు ఏమంటున్నారంటే, నిన్ను గూర్చినటువంటి సాక్ష్యాన్ని మేము విన్నాం. దేని గురించి ఇచ్చారంటే, నీ యొక్క సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం ఇచ్చారు. ఎవరు సాక్ష్యం ఇచ్చారు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క మొదటి శతాబ్దంలో కొంతమంది ఆ యొక్క సంచార పరిచారకులు, అంటే ఈ రోజుల్లో మనం ఏమంటున్నామంటే సువార్థికులు అంటున్నాం కదండి. సువార్త చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆ రోజు చాలా మంది, ఆ కాలంలో మొదటి శతాబ్దంలో ఆ యొక్క సంచార పరిచారకులు ఆయా పట్టణాలు తిరుగుతూ దేవుని యొక్క పరిచర్యను చేస్తూ ఉండేవారు. దేవుని యొక్క సువార్తను వారు ప్రకటిస్తూ ఉండేవారు. ఆ యొక్క మొదటి శతాబ్దంలో ఆ యొక్క పరిసర ప్రాంతంలో ఎవరైతే దేవుని యొక్క పరిచర్యం చేస్తూ ఉన్నారో వారు ఒక చోట స్థిరముగా ఉండరు. వీళ్ళని సంచార పరిచారకులు అని అంటారు. ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ సువార్త చెప్పి, ఒకవేళ ఎవరైనా సేవకులు కానీ లేదా విశ్వాసులు కానీ ఆత్మీయులు కానీ ఆహ్వానించి ఏదైనా భోజనం ఏర్పాటు చేస్తే భోజనం చేసేసి మళ్ళీ అక్కడి నుంచి వారు వెళ్ళిపోతారు. అంటే వారు ఒక చోట స్థిరంగా ఉండేవారు కాదు. అంటే అటువంటి వారిని ఈ యొక్క గాయు ఏం చేశాడయ్యానంటే, వారి యొక్క గృహంలోనికి చేర్చుకొని అన్ని విధాలుగా గాయు ఏం చేశాడు? వారికి సహాయం చేశాడట. ఆ రోజులో చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిలో ఎవరు? గాయు కూడా ఒకడు. ఆయన అనేకులకు పరిచర్య చేశాడు. ఆ యొక్క సంచార పరిచారకులను ఆహ్వానించి, ఆషామాషేమి కాదండి, ఆ రోజుల్లో వారు గుంపులుగా వెళ్ళేవారు దేవుని యొక్క పరిచర్యను చేయడానికి. వారందరినీ ఇంట్లోనికి పిలిచి వారికి సౌకర్యాలు కలిగించడం అంటే అంత ఆషామాషే కాదు. వారందరినీ కూడా ఆహ్వానించి వారికి చక్కని ఆతిథ్యం ఇచ్చి వారికి ఏం చేశాడట? సహాయము చేశాడట. కాబట్టి నీవు ఆ యొక్క సంచారక సహోదరుల పట్ల నువ్వు చూపించినటువంటి ఆ యొక్క ఆదర్శప్రాయమైనటువంటి ఆతిథ్యం ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను విన్నాను కాబట్టి నేను అభినందిస్తా ఉన్నాను.
నేనేం చేస్తా ఉన్నాను? అభినందిస్తా ఉన్నాను. నువ్వు చేసినటువంటి మేలుకు. నువ్వు అటువంటి పని చేయగలిగినావంటే నీలో ఒక చాలా దైవికమైన లక్షణాలు ఉన్నాయి. ఏమిటా దైవికమైన లక్షణాలు అని అంటే, చూడండి 2వ వచనంలో ఆయన కొరకు మాట్లాడుతూ, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆయన యొక్క ఆత్మ వర్ధిల్లుతా ఉందట. ఆయన యొక్క ఆత్మ వర్ధిల్లడానికి కారణం ఏమిటి? ఆయన ఆత్మ వర్ధిల్లడానికి కారణం ఏమిటంటే 3వ వచనంలో అంటున్నాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొని చిన్నావు. జాగ్రత్తగా వినండి ప్రియమైన వారులారా. ఎప్పుడైతే మనము దేవుని యొక్క సంఘములో సభ్యులుగా చేర్చబడ్డామో, మనము సత్యమును అనుసరించి మనము నడుచుకోవాలి. గాయు అలాగే నడుచుకున్నాడు. ఆయన సత్యమును అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి ఆ యొక్క సంచార పరిచారకులకు ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చిన సంగతి ఎవరు చెప్పారట? సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా ఏమన్నాడు ఆయన? విని బహుగా సంతోషించి తిని అన్నాడు. అంటే గాయను అభినందిస్తా ఉన్నాడు. దేన్ని బట్టి? ఆయన కల్లారా చూడలేదు కానీ యోహాను గాయు చేసినటువంటి పనిని సహోదరులు ఎవరైతే చెప్పారో ఆ చెప్పిన సాక్ష్యంను బట్టి, వినిన సాక్ష్యమును బట్టి యోహాను గాయుని ఏం చేస్తున్నాడు చెప్పండి? అభినందిస్తా ఉన్నాడు. ఈరోజు మనము దేవుని చేత అభినందించబడాలి. దేవుని యొక్క వాక్యము చేత మనము అభినందించబడాలి. మనము దేవుని యొక్క వాక్యము చేత అభినందించబడాలి అని అంటే మనము దేవుని యొక్క వాక్యమును అభినందించాలి. దేవుని యొక్క వాక్యము చేత మనం అభినందించబడాలి అని అంటే దేవుని యొక్క వాక్యమును మనము అవలంబించాలి. అర్థమవుతుందండి? మనము దేవుని యొక్క వాక్యము చేత అభినందించబడాలి అని అంటే దేవుని యొక్క వాక్యమును మనము అనుసరించే వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము చేత మనం అభినందించబడాలి అని అంటే మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించే వారిగా ఉండాలి. అప్పుడు మనము ఎందులో నడుస్తున్న వారము చెప్పండి? సత్యమును అనుసరించే. సత్యం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి సత్య ప్రవర్తనలో నడిచి అభినందనలు పొందినటువంటి గాయను మనము చూస్తూ ఉన్నాం. ఆయన అభినందిస్తూ కూడా గాయనకు ఒక హెచ్చరికనిచ్చారు యోహాను గారు. ఏమిటంటే చూడండి 11వ వచనములో ఒక హెచ్చరికనిచ్చాడు ఆయనకి. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. అరే, ఆయన మొదట అభినందించి 11వ వచనములో ఎందుకు ఈ హెచ్చరికను తెలియజేస్తా ఉన్నారు అని అంటే, ఈ హెచ్చరిక తెలియజేసే ముందు ఆ 2 వచనాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి మనం రెండవదిగా ఆలోచన చేస్తాం. అయితే ప్రియుడా, నీవు ఏం చేయకూడదు? చెడ్డ కార్యములు కాక మంచి కార్యములు నువ్వు చేయాలి. మంచి కార్యములు చేస్తూ వాటిని అనుసరించి నువ్వు నడుచుకో. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏమిటంటే, మనము ప్రియమైన వారులారా అక్కడ 9వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. మనం ఆలోచన చేశాము. ఆ 2వ వ్యక్తి ఎవరయ్యానంటే దియోత్రెఫే. ఈ హెచ్చరిక ఎందుకు తెలియజేస్తాడు? నీవు దియోత్రెఫే వలె నువ్వు ఉండకూడదు, అలా ఉండకు. ఆ వ్యక్తి అలాగున్నాడు. సంఘములో ఉంటూనే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? చెడ్డ కార్యాలు చేస్తా ఉన్నాడు. సంఘములో ఉంటేనే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తా ఉన్నాడు. నువ్వు అలా ఉండొద్దు, నువ్వు మేలు చేయి. ఎవరైతే మేలు చేస్తారో వారు ఎవరి సంబంధి అట? దేవుని సంబంధి. కీడు చేసేవాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. అంతే. కీడు చేసేవాడు అపవాది సంబంధి, మేలు చేసేవాడు దేవుని సంబంధి. ఒకవేళ నీకు ఎవరైనా కీడు చేసినా నువ్వు మేలు చెయ్యాలి. నాకు ఎవరైనా కీడు చేస్తే నేను మేలే చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే, మనము దేవుని సంబంధులమైతే, మనము దేవుని యొక్క పిల్లలమైతే మనము మేలే చెయ్యాలి కానీ కీడు చేసేవారిగా మనము ఉండకూడదు. యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పరిచర్యలో, ఆయన యొక్క జీవితంలో ఎవరికి కూడా ఎటువంటి కీడు చేయలేదు. ఆయనకి కీడు చేసిన వారికి ఆయన మేలే చేస్తారు. ఆయనకి అపకారం తలపెట్టినప్పటికీ ఆయన ఏం చేశాడు చెప్పండి? మేలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తంలో కడగబడి ఆయన వెంబడిస్తున్నటువంటి మనం ఏం చేయాలి? మేలే చేయాలి.
ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. ఈరోజు మన యొక్క నడత వేటిని అనుసరించి మనం నడుచుకుంటున్నాం? గాయకు హెచ్చరికిస్తూ ఉన్నారు. హెచ్చరిక ఇవ్వడానికి ఒక వ్యక్తి కారణం, అక్కడ సంఘములో ఒక వ్యక్తి కారణము. అందుకే నీ యొక్క సత్య ప్రవర్తన విడిచిపెట్టొద్దు, నీ ఆత్మ వర్ధులతో ఉంది, నువ్వు సౌఖ్యముగా ఉండు అన్నాడు. అంటే సౌఖ్యముగా ఉండు అన్న దగ్గర కొంతమంది పండితులు ఏమని రాశారంటే, ఆయనకు కొంచెం శారీరక బలహీనతలు కూడా ఉన్నాయి. ఏదో చిన్నపాటి రోగము చేత ఆయన బాధింపబడుతూ ఉన్నారు, బాధలు పొందుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన సంచార పరిచారకులకు ఆతిథ్యం ఇచ్చాడు. నువ్వు ఆరోగ్య విషయంలో కూడా నువ్వు ఎలా ఉండాలి? సౌఖ్యముగా ఉండు. నువ్వు ఆత్మల వర్ధులుతున్నావు, దేవునికి మహిమ. అలాగే నీ శారీరక విషయంలో కూడా నువ్వు ఎలా ఉండాలి? సౌఖ్యముగా ఉండు. అయితే ఇదిగో నీకు హెచ్చరికిస్తూ ఉన్నాను, నీవు మంచి పనులు నువ్వు చెయ్యి. అలా ఎవరైతే చేస్తారో వారు ఎవరి పిల్లలట? దేవుని పిల్లలు. గాయు దేవుని పిల్లలుగా ఉన్నాడు, లేక దేవుని యొక్క కుమారుడిగా ఉన్నాడు. ఈరోజు దేవుని సంఘములో క్రీస్తు రక్తములో కడగబడి ఆ యొక్క సంఘములో మనము పాలిభాగస్తులుగా ఉన్న మనము దేవుని పిల్లలుగా ఉన్నామా, లేకపోతే అపవాది పిల్లలుగా మనం ఉన్నామా? దేవుని పిల్లలుగా ఉంటే మనం ఏం చెయ్యాలి చెప్పండి? మేలు చెయ్యాలి. ఈ యొక్క దెయోత్రెఫే అయినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దేవుని సంఘంలోనే ఉన్నాడు, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాడు, విశ్వాసం అని చెప్పుకుంటున్నాడు. కానీ అదంతా కూడా బూటకమే. ఎందుకు బూటకము? చూడండి, మత్తయి సువార్తలో దేవుడు ఒక మంచి మాట తెలియజేశాడు. అంటే ఆయన గురించి మనం తర్వాత వెళ్ళాలి, కానీ ఇక్కడ సందర్భం వస్తుంది మాట జ్ఞాపకం చేస్తున్నాను. 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనము ఈ మాట రాయబడి ఉంది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తము ప్రకారము చెయ్యవాడే ప్రవేశించును అంటున్నాడు. అంటే ఈ వ్యక్తి దేవుని సంఘములో ఉన్నాడు, క్రైస్తవుడిగా చలామణి అవుతున్నాడు, విశ్వాసిగా పిలువబడుతున్నాడు. కానీ ఇదంతా కూడా బూటకమే. ఎలా బూటకమో మనం రెండవదిగా మనం ఆయన గురించి ఆలోచించేద్దాం. మొదటిది, సత్య ప్రవర్తనలో నడిచి అభినందనలు పొందినటువంటి గాయని గురించి మనం విన్నాము. రెండవదిగా రండి ప్రియమైన దేవుని సంగమా, దియోత్రెఫే కొరకు మనం ఆలోచన చేద్దాం. మరలా మనము యోహాను రాసిన ఆ పత్రిక 3వ పత్రిక మనము చదివినట్లయితే 9వ వచనంలో చదువుతా ఉన్నాను. చూడండి, నేను సంఘములకు ఒక సంగతి రాసి తిని అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించుట లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుంది. ఈ 2 వచనాల్లో ఈ యొక్క దియోత్రెఫే చేస్తున్నటువంటి పనుల గురించి మనము ఆలోచన చేద్దాం. నెంబర్ 1, మనం ఆలోచన చేస్తే ఆయన ప్రధానత్వం ఏం చేస్తున్నాడట? కోరతా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రధానత్వాన్ని కోరుతా ఉన్నాడు. ఈయన ప్రధానత్వాన్ని కోరడానికి గల కారణం ఏమిటి అని అంటే, కొన్ని ఆ యొక్క కామెంటరీస్ లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన సంఘములో ఒక పెద్దగానో లేకపోతే సంఘములో అందరికంటే ధనము కలిగిన వాడుగానో ఉన్న కారణం చేత ఆయన ఏం చేస్తాడట? ప్రధానత్వమును కోరుతా ఉన్నాడు. ఇది చాలా భయంకరము. మనం క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనం అందరమును కూడా సమానమే. ఇక్కడ పెద్ద చిన్నటువంటి తేడా లేదు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడట? సంఘములో ప్రధానత్వమును ఆయన కోరుతా ఉన్నాడు. ఇది నా మాటలు కాదు, దేవుని యొక్క మాటలు. యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. 14వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడు అంటే, తన్ను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని చెప్పాను. ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు. ఎవరైనా హెచ్చించవలసింది ఎవరు? దేవుడే హెచ్చించాలి. ఆయన హెచ్చిస్తాడు. నీ సమయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా దేవుని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అది సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నీవు దేవుని హెచ్చించాలనుకుంటే ఎవడు నిన్ను తగ్గించలేడు. ఒకవేళ దేవుడే తగ్గిస్తే ఎవడు నిన్ను నన్ను హెచ్చించలేడు. కానీ ఇక్కడ ఆయన ప్రధానత్వమునైనా కోరుకుంటున్నాడు. దీన్ని ఏమంటారు అని అంటే, ప్రియమైన వర్లరా, ఆత్మీయ సంఘములో అపవాది క్రియలు. ఏంటండి? ఆత్మీయ సంఘములో
అపవాది క్రియలు. ఈ యొక్క దియోత్రెఫే ఆ యొక్క అపోసటువంటి యోహాను యొక్క అధికారమునకైనా లోబడతలేదు. లోబడిన వాడైతే పెత్తనం అడగడు, ప్రధానత్వం అని అడుగుతాడండి. యోహానుకు లోబడితే ఈ యొక్క దియోత్రెఫే ప్రధానత్వాన్ని అడిగేవాడు కాదు. కానీ యోహాను యొక్క అధికారానికి ఆయన సంపూర్ణంగా అక్కడ లోబడలేదు. కారణం ఏమిటంటే అది గర్వం. ఎవరినైతే గర్వం వస్తుందో అది హెచ్చింపు కోరుకుంటుంది. ఈ గర్వం అనేటువంటిది ఎవరి స్వభావం చెప్పండి? సాతాను యొక్క స్వభావం. ఈ గర్వము ఎవరి స్వభావం చెప్పండి? సాతాను యొక్క స్వభావం. అందుకే ఆత్మీయ సంఘములో అపవాది క్రియలు. వాడు ఎలా కూలిపోయాడో చూద్దాము ఒక్కసారి రండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయములో నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ప్రధానత్వమును కోరుకుంటే లేక మనల్ని మనం హెచ్చించుకుంటే సంఘములో, మనకు మనం గర్వపడితే సంఘములో మనము ఏమి కోల్పోతామో లేక జరిగేటప్పుడు కొన్ని సంఘటనలు మీకు నేను తెలియచేయమంటారా? చూడండి, ఆ 28వ అధ్యాయము 14వ వచనం ప్రకారముగా మనం ఏమవుతాం చెప్పమంటారా? అభిషేకమును కోల్పోతాం. మీరు జస్ట్ చూస్తూ రాసుకోండి. 28వ అధ్యాయము 14వ వచనం ప్రకారముగా ఏం కోల్పోతాం చెప్పండి? మనము అభిషేకము కోల్పోతాము. ఏంటి పాస్టర్ గారు అభిషేకం అంటే అని మీరు అడుగుతారేమో. అందుకే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో ఈ మాట నేను చదువుతా ఉన్నాను. 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును. అది అభిషేకం ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం అంతే. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో, బాప్తిస్మం తీసుకున్నావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయంలో ఏం చేస్తాడు? ఆయన వసిస్తాడు. ఆయన మనలో ఉండి ఆత్మవరములు మనకు అనుగ్రహిస్తాడు. ఇదే అభిషేకం అంటే. ఈరోజు ఎవరో చేయబడితే అభిషేకం మీ మీదకి రాదు కదండి. చేయబడితే అభిషేకాలు రావు. నీకు దేవుడిచ్చినటువంటి అభిషేకము పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి అభిషేకము దేవుడు మనకు అనుగ్రహించాడు. నీకు నాకు కూడా అనుగ్రహించాడు. ఇప్పుడు ఆయన మనలోకి వచ్చి ఏం చేస్తాడు? ఆయన ఆత్మ ఫలమును పుట్టిస్తాడు కదండి. గలతీయులకు రాసిన పత్రికలు మనకు తెలుసు. ఆత్మ ఫలమును ఆయన పుట్టిస్తాడు, ఆత్మవరములను ఆయన కలిగిస్తాడు, పాటలు పాడే వరాన్ని ఇస్తాడు, ప్రవచనం చెప్పే వరాన్ని ఇస్తాడు, ఆయన వాక్యాన్ని ప్రకటించే వరాన్ని ఇస్తాడు, దేవుని కొరకు పరిచర్య చేసే వరాలు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. వీటిని పొందుకొని వీటిలో ఫలించాలని కొనసాగాలి అని అంటే మనము తగ్గి మనం బ్రతకాలి. కానీ దేవుని దగ్గర మనం ప్రధానత్వాన్ని ఎప్పుడు కూడా మనము కోరుకోకూడదు. ఈ యొక్క ప్రధాన దూత ఆ యొక్క ప్రధానత్వాన్ని కోరుకున్నాడు కాబట్టి 14వ వచనం ప్రకారముగా ఆయన ఏం చేయబడ్డాడయ్యా అంటే అభిషేకమును కోల్పోయాడు. ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకమును, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క ఆత్మవరములు ఎవరైతే కోల్పోతారో రెండవదిగా జరిగేది ఏంటో చెప్పమంటారా? 17వ వచనాన్ని చదువుతా ఉన్నాను చూడండి. 17వ వచనంలో చూడండి, నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించదను అన్నాడు. ఎప్పుడైతే మనం అభిషేకమును కోల్పోతామో రెండవదిగా హేళన చేయబడతాం, అంటే అవమానపరచబడతాం. ఇవి నా మాటలేమో కాదు, దేవుని యొక్క మాటలే. ఎప్పుడైతే ఆ యొక్క ప్రధాన కెరూబైనటువంటి ఆ యొక్క దూత ప్రధానత్వమును కోరుకున్నాడో వెంటనే అభిషేకమును కోల్పోయాడు. రెండవదిగా చెప్పండి, హేళన చేయబడ్డాడు. అంత మాత్రమే కాదండి, అదే 17వ వచనములు ఏమన్నాడు చూడండి, నీ జ్ఞానమును చెరుపుకుంటివి అన్నాడు. అంటే నీవు దేవునికి వ్యతిరేకముగా, దేవుని సంఘములోని వ్యతిరేకముగా నీవు జీవిస్తే అభిషేకం పోతుంది, హేళన చేయబడతాము. అట్ ద సేమ్ టైం దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని కూడా మనము కోల్పోతాం. జ్ఞానము కోల్పోతే విచక్షణాన్ని మనము కోల్పోతాం. ఎలా మాట్లాడతామో, ఎలా ప్రవర్తిస్తామో, లేక ఎక్కడేం మాట్లాడాలో కూడా మనకు తెలియదు. కాబట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు ఎలాగైతే విధేయతను కనపరిచారో అలాగే మనము దేవుని యొక్క సంఘములో విధేయతను కనపరచాలి. లేదు నేను ప్రధానత్వమును కోరుకుంటాను అని అంటే ఇది సాతాను యొక్క లక్షణం. ఆ లక్షణము వలన అభిషేకాన్ని కోల్పోయాడు, హేళన చేయబడ్డాడు, జ్ఞానాన్ని కూడా కోల్పోయాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని సంగమా, 4వదిగా మనం ఆలోచన చేస్తే, అక్కడ 4వదేనా ఆలోచన చేస్తే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కోల్పోతాం.
ఆ దూత ఏమైపోయాడండి? వెంటనే పరలోకం నుంచే, మనందరికీ తెలిసిన సత్యం ఇది, వెంటనే పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు. అంటే దేవునితో తనకున్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని కూడా కోల్పోతాం. ఈరోజు మనము జ్ఞానాన్ని కోల్పోతే దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని కూడా మనము కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అంత మాత్రమే కాదండి, 16వ వచనములో మరొక మాటను కూడా మనం చూడండి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించవచ్చు గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని అన్నాడు. ఇది మరి చాలా భయంకరమండి. దేవుడే మనల్ని అపవిత్రపరిస్తే ఎవరిని మనం పవిత్రపరిచేది? పవిత్రపరిచే దేవుడే, మన కొరకు రక్తము కార్చిన దేవుడే, మన కొరకు ప్రణాళిక వేసినటువంటి దేవుడే, మనల్ని రక్షించినటువంటి ఆ దేవుడే మనల్ని అపవిత్రతకు అప్పగిస్తే మనల్ని పవిత్రపరిచేది ఎవరో చెప్పండి? ఎవరు కూడా మనలను పవిత్రపరచలేరు. కాబట్టి అంటే మనము పరిశుద్ధతను కోల్పోతాం. దేవునికి విరోధముగా, దేవుని వాక్యమునికి విరోధముగా, దేవుని సంఘమునికి విరోధముగా మనం బ్రతికినప్పుడు మనము ఈ వాక్య ప్రకారముగా ఏమి కోల్పోతామయ్యా అంటే పవిత్రతను మనము కోల్పోయేటువంటి ప్రమాదము ఉంది. ఆ ప్రధానత్వమును కోరుకున్న కెరూబు దేవుని దగ్గర ఉన్నటువంటి పవిత్రతను ఆయన కోల్పోయాడు. అంత మాత్రమే కాదండి, ఆయన గర్వానికి మూల కారణం ఏమిటట? 16వ వచనంలో మనం చదివితే లోపల నీవు అన్యాయము పెంచుకున్నావు. లోపల నీవు అన్యాయాన్ని పెంచుకున్నావు. ఒకవేళ మనుషులుగా మన యొక్క హృదయాలు మనుషులు చూడకపోవచ్చు కాక, కానీ మన యొక్క హృదయంలో ఆయన పరిశీలన చేస్తాడు. ఒకవేళ మన హృదయాల్లో అన్యాయము ఉంటే, ఎవరి మీదైనా కావచ్చు, మనుషుల మీదైనా కావచ్చు, లేక దేవుని మీదైనా కావచ్చు, వాక్యం మీదైనా కావచ్చు, మనలో అన్యాయం కనిపిస్తే ఖచ్చితంగా మనలో గర్వం అనేటువంటిది మొలకెత్తుతుంది. ఆ కెరూబులో మొలకెత్తింది. దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, హేళన చేయబడ్డాడు, జ్ఞానాన్ని కోల్పోయాడు, ఆ దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని పోగొట్టుకున్నాడు, వ్యక్తిగతంగా దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, అపవిత్రపరచబడ్డాడు. చివరిగా ప్రియమైన వాళ్ళరా, సంఘ సహవాసాన్ని కోల్పోతాం. ఎవరైతే దేవుని యొక్క సంఘములో ప్రధానత్వము కొరకు పోరాడతామో, ప్రయాసపడతామో, పోరాటాలు చేస్తామో, అప్పుడు ఖచ్చితంగా మనము దేవుని యొక్క సంఘ సహవాసాన్ని మనము కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ దియోత్రెఫే మొట్టమొదటిగా ఆయన ప్రధానత్వమును కోరుకున్నాడు. అందుకే గాయు, నువ్వు అలాగుండద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు మంచి కార్యములు మాత్రమే నీవు చెయ్యి అన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే మరలా యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక ఆ యొక్క 9వ వచనములో, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించడం లేదు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా, 9వ వచనంలో రెండవదిగా మనం ఆలోచన చేస్తే సేవకులను అంగీకరించే మనసు లేనివాడు ఎవరండి? ఆయన దియోత్రెఫే. సంఘంలో ఉన్న వ్యక్తే, సంఘ సహవాసంలో ఉన్న వ్యక్తే, సేవకుడితో కలిసి ఉన్నవాడే, కానీ ఆయన ఎవరిని అంగీకరించడం లేదట. అదే చెప్పాడండి ఆయన, మమ్మును అంగీకరించుట లేదు. ఈరోజు మనము దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క వాక్యమును మనం అంగీకరించే మనసు లేకపోతే అది చాలా ప్రమాదకరము. మనందరికీ కూడా తెలుసు, పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వారు యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో ఉన్నారు, కానీ వారు ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని వారు అంగీకరించలేదు. ఆయన ఎంత మంచి ప్రసంగాలు చేసినా, వర్తమానాలు చేసినా, అద్భుతాలు చేసినా, ఆహారం పెట్టినా, ఎన్ని చేసినా సరే గాని ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేయలేదు చెప్పండి? యేసుక్రీస్తుని ఎప్పుడు ఎక్కడెక్కడ వారు అంగీకరించలేదు. ఎప్పుడు ఆయన మీద వారు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఎప్పుడు సిలువకు అప్పగిందామా, ఎప్పుడు మరణానికి అప్పగిందామని వారు ప్రయత్నాలు చేస్తూనే దేవుని యొక్క వాక్యమును లేక యేసుక్రీస్తు వారిని లేక సేవకులను వారు తిరస్కరించారు. చాలాసార్లు యేసుక్రీస్తు చెప్పాడు, అయ్యా మీరు ప్రవక్తలను ఏం చేశారు? హింసించారు, ప్రవక్తలు మీరు రాళ్లతో కొట్టి చంపారు. మీరు ఎవరిని అంగీకరించారు? నన్ను అంగీకరించడానికి మీ ముందున్న వారిని ఎవరిని కూడా మీరు అంగీకరించలేదు.
ఈరోజు మీరు నన్ను కూడా అంగీకరించడం లేదు అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ఆనాడు పరిసయ్యులు శాస్త్రులతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క సంఘ కాలంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యోహానుకు కూడా ఎదురైనటువంటి ఈ గొప్ప సంఘటన ఏమిటయ్యా అంటే ఆ వ్యక్తి సేవకులను అంగీకరించే మనసు ఆయనకు లేదు. ఈరోజు సేవకులు అంగీకరించే మనసు లేకపోతే అది ఎవరైతే అంగీకరించడం లేదో అది వారికే ప్రమాదం. నేను దేవుని సేవకుని అంగీకరించకపోతే, దేవుని యొక్క వాక్యం అంగీకరించకపోతే అది నా వ్యక్తిగతంగా నాకు అది చాలా ప్రమాదము. ఇక్కడ ఎవరు నిలబడి వాక్యం చెప్తున్నారని కాదు, కానీ దేవుని యొక్క వాక్యముగా ఎంచి, దేవుని యొక్క మాటలుగా ఎంచి మనము దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సేవకులను మనము అంగీకరించాలి. ఇక్కడ ఈ యొక్క దియోత్రెఫే కూడా అలా అంగీకరించకుండా సంఘములో సమస్యగా బ్రతుకుతూ ఉన్నాడు. వారిని గురించి హెచ్చరిస్తూ, గాయు నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు మంచి కార్యములు నువ్వు చేయి, నేను అభినందిస్తూ ఉన్నాను, నీ యొక్క సత్య ప్రవర్తనను బట్టి నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నటువంటి కారణం చేత నేను అభినందిస్తూ ఉన్నాను. నువ్వు సంఘానికి అలాగే సేవకులకు సంచార పరిచారకులకు నీవెంతో సహకారిగా ఉన్నావు. ఈరోజు నీవు ఎలాగున్నావు, నేను ఎలాగున్నాను ఒకసారి మనము ఆలోచన చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఇప్పటికి 2 విషయాలు మనము అతని గురించి ఆలోచన చేస్తాం. మొదటిది ఏంటి చెప్పండి? ప్రధానత్వమును కోరుతున్నవాడు. రెండవదిగా సేవకులను అంగీకరించే మనస్సు లేనివాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా, లేఖనములు తిరస్కరించిన వాడు. ఎవరండి ఆయన? లేఖనములను తిరస్కరించిన వాడు. 10వ వచనములో, వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటల్లో వదిలుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. అదే 2వ పత్రికలో చూడండి, 10వ వచనంలో మాట రాయబడి ఉంది, ఎవడైనాను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన యెడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితోనూ చెప్పవద్దు. ఇక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ 2వ పత్రిక రాసినప్పుడు కూడా దేవుని యొక్క లేఖనములను యొక్క దియోత్రెఫే ఏం చేశాడంటే వాటిని తిరస్కరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ తిరస్కరించడమే కాదు, కానీ యోహాను మీద ఎన్నో అపవాదులు మోపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను పంపించినటువంటి ఆ యొక్క సువార్తికులను కూడా ఈ యొక్క దియోత్రెఫే వారిని నిరాకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని యొక్క లేఖనములు ఎప్పుడూ కూడా మనము తిరస్కరించకూడదు. ఎందుకనంటే ఇవి మనుషుల యొక్క ఇచ్చ వలన కలిగినవి కాదు, ఇవి దైవావేశం వల్ల కలిగినటువంటి లేఖనం అని తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములు మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ దేవుని లేఖనాన్ని మనం తిరస్కరించొద్దు. దేవుని లేఖనములు ఎవరైతే తిరస్కరిస్తారో వారు ఇదిగో ఈ యొక్క వ్యక్తిలాగా కనిపిస్తారని దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రధానత్వాన్ని కోరుతూ ఉన్నాడు. రెండవదిగా సేవకులను అంగీకరించే మనసు లేనివాడు. మూడవదిగా లేఖనములను తిరస్కరించిన వాడుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూసినట్లయితే మనము ఆ వ్యక్తి దేవుని సంఘమునకు విరోధముగా నిలిచిన వాడిగా ఉన్నాడు. ఎలా ఉండండి? ఆయన దేవుని సంఘమునకు విరోధముగా నిలిచాడు. చూడండి 10వ వచనములు అంటున్నాడు కదా, వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదరచ్చు. ఎవరిని గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు? దియోత్రెఫే యోహాను గూర్చి. ఎవరైతే దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారో అపోస్తుల గురించి ఆయన ఏం చేస్తున్నాడట? చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకు నోటి మాటలు ఎలా లేవు? సరిగా లేవు. ఎందుకు సరిగా లేవు? నువ్వు ఎక్కడున్నావు? నీవు సంఘంలోనే ఉన్నావు కదా, సంఘంలోనే ఉన్నావు కదా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కదా, నువ్వు సహవాసం కలిగి ఉన్నావు కదా, కానీ నీ మాటలు ఎలా లేవట? సరిగా లేవు. మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదలుచు అన్నాడు. చెడ్డ మాటలు మాట్లాడుతాడు. అందుకే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనములో ఈ మాట రాయబడి ఉంది, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకు. నీవు దేవుని సన్నిధిలో ఉంటే, నీవు దేవుని యొక్క సంఘ సభ్యురాలుగా మనం ఉన్నట్లయితే మన నోట ఎటువంటి మాటలు రాకూడదట? మూర్ఖపు మాటలు రాకూడదట, కుటిలమైన మాటలు రాకూడదు. నీకు ఒకవేళ వ్యక్తి నీకు నచ్చకపోవచ్చు,
కానీ ఆ వ్యక్తిని బట్టి నువ్వు ఎక్కడ ఎవరిని కూడా నువ్వు దూషించొద్దు. నువ్వు మూర్ఖమైన మాటలు నువ్వు మాట్లాడొద్దు సేవకుని గురించి. మన నోటిని మనము అదుపులో పెట్టుకోవలసిన వారిగా మనం ఉన్నాం. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడట? నోటి మాటలు సరిగా లేవట. సేవకుని గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు. చెడ్డ మాటలు వదరచ్చు. కాబట్టి గాయో నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. నీ పని నువ్వు జాగ్రత్తగా చేసుకో. నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ఇంకా ఆత్మలో వర్ధిల్లు. నీ సత్య ప్రవర్తన నువ్వు విడిచిపెట్టవద్దు. వాడి మాటలు పట్టించుకోవద్దు. లేఖ రాస్తా ఉన్నారు, ఒత్తిడి రాసి తెలియజేస్తా ఉన్నాడు. ఎంత భయంకరం అండి! కొన్ని దగ్గరుండి మాట్లాడితే పర్వాలేదు, దగ్గరుంటే ఎక్కడ చెప్తాడు? చెవిలో చెప్తాడు. రూమ్లో తీసుకెళ్తారు, ఇద్దరే మాట్లాడతారు. కానీ పబ్లిక్గా ఒక లేఖ రాశాడంటే అతని యొక్క స్థితిగతులు ఎలాగున్నాయో, అతని యొక్క దురాగతులు ఎలాగుందో చూడండి. ఇదియో త్రిఫేది. ఒకవేళ ఈరోజు మనము కూడా దేవుని సంఘమునకు విరోధముగా నిలిచాడు. దేవుని సంఘానికి విరోధంగా నిలవడం అంటే మన మాటలు మనము సరి చేసుకోవాలి. ఒకవేళ మూర్ఖమైన మాటలు, కుటిలమైన మాటలు మనం మాట్లాడితే వాటిని మనం సరి చేసుకోవలసిన వారిగా ఉన్నాము. లేదు నేను అలా మాట్లాడతానంటే నువ్వు మనుషులు కాదు, కానీ దేవుని సంఘమునకు నువ్వు ఎలాగున్నావు? విరోధముగా ఉన్నావు. చూడండి, మరలా రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆ వచనములోనే అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక ఏం చేస్తా? చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు అన్నాడంటే ఈయన విశ్వాసులను ఆటంకపరుస్తున్నాడట. మొదటిది నోటి మాట సరిగా లేనివాడు. అంటే ఇవన్నీ కూడా దేవుని సంఘములకు ఎవరైతే విరోధముగా నిలవబడతారో వారిలో ఉండే లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. నోటి మాట సరిగా లేదు. రెండవది ఏమన్నాడండి? ఆయన ఆటంకపరచువాడు, సహోదరులను ఆటంకపరచువాడు, విశ్వాసులను ఆటంకపరచువాడు. ప్రియమైన దేవుని సంఘం, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసం అనేటువంటిది అది కేవలము మానసికమైనది కాదు, కానీ విశ్వాసం అంటే విశ్వాసులు ఎలాగ జీవిస్తున్నారో కనపరిచేది. అది విశ్వాసం అంటే. మరలా చెప్పమంటారా? విశ్వాసము కేవలము మానసికమైనది కాదు. ఏదో నాకు విశ్వాసం ఉంది అని మనం నోట్లో లేదా హృదయంలో అనుకుంటే సరిపోదు. కానీ విశ్వాసం అంటే ఏంటంట? విశ్వాసులు ఎలా జీవిస్తున్నారో కనపరిచేది. నీ జీవితాన్ని కనపరిచేదే విశ్వాసం. విశ్వాసం ఉందని మనం అనుకుంటే సరిపోదు, కానీ నువ్వు ఎలా జీవిస్తున్నావో కనపరిచేదే విశ్వాసం. కానీ ఈయనేం చేస్తున్నట్ట? అటువంటి విశ్వాసులను ఆయన చెప్పండి ఆటంకపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనము విశ్వాసులు మనం ఆటంకపరిచే వారిగా మనం ఉన్నామా? చూడండి, పరిశుద్ధ గ్రంథములో మత్తయి అపోస్తుల కార్యములో కొన్ని ఆటంకాలు మీకు నేను చూపిస్తాను. చూడండి, 13వ అధ్యాయము చదువుతూ ఉన్నప్పుడు 13వ అధ్యాయము 13వ అధ్యాయము చదువుతున్నాను చూడండి, 14వ వచనంలో నుంచి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నాబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళొచ్చున్నాము అన్నాడు. అక్కడ పౌలు బర్నబాలు ఏం చేస్తున్నారట? దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేశారట? మత్సరపడ్డారు. ఎవరు? యూదులు మత్సరపడి కొంతమందిని వారు ఏం చేశారంటే జనాన్ని వారు పోగేసుకొని అక్కడ దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారికి అడ్డం చెప్పారట, ఆటంకపరుస్తూ ఉన్నారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు. అందుకే అన్నాను నేను, ఆత్మీయ సంఘములో అపవాది క్రియలు. దేవుని యొక్క వాక్యం ప్రకటించబడతా ఉన్నప్పుడు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటా ఉన్నారు. అనేకులు మారు మనసు పొందుతూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా వారు బలపడుతూ ఉన్నప్పుడు అపవాది గారు సైలెంట్గా ఉంటాడండి? మౌనంగా ఉంటాడండి? ఉండడం. విచిత్రం ఏమిటంటే బయట ఎవరినో రెచ్చగొట్టలేదండి, యూదుల్లో ఉన్న వారిని రెచ్చగొట్టి వారిని ఏం చేశారట? ఆటంకపరుస్తూ ఉన్నారు. కాబట్టి మేమేం చేస్తా ఉన్నామంటే మీకు అసలు మేము వాక్యం ప్రకటించవలసిన వారమే, కానీ ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అన్యజనులకు సువార్త చెప్పడానికి వెళ్ళిపోతున్నాం. అయితే ఒక మంచి మాట అన్నాడండి అక్కడ,
పౌలు బర్నబా ఇద్దరు కూడా ఏమన్నా చూడండి, దేవుని వాక్యము మొదటి మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినా మీరు దాన్ని ఏం చేశారు? త్రోసివేశారు. దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటిస్తా ఉన్నప్పుడు మీరు త్రోసివేస్తా ఉన్నారు, సత్యాన్ని మీరు త్రోసివేస్తా ఉన్నారు. మీరు అలా త్రోసివేయటం వలన చూడండి ఏమాటండి, మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేస్తారో, దేవుని యొక్క సత్యాన్ని త్రోసివేస్తారో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని త్రోసివేస్తారో, వాళ్ళు నిత్య జీవానికి ఎలాంటి వారట? అపాత్రులు. అంటే మీరు పాత్రులు కారు, మీరు పాత్రులు కారు, పాత్రులు అయిన వారిని కూడా అవనీయకుండా మీరు చేస్తా ఉన్నారు. కాబట్టి ఆనాడు ఆ వ్యక్తి మనం చూస్తా ఉన్నప్పుడు ఆయన విశ్వాసులను ఆటంకపరిచేవాడిగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే చూడండి 49వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించని గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకు హింస కలుగ చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వారు తమ ప్రాంతం నుంచి ఏం చేశారట? వెళ్ళగొట్టిరి అనేటువంటి మాట మనం ఒకటి చూస్తూ ఉన్నాం. ఎవరిని? అక్కడ ఉన్నటువంటి యూదులు, కొంతమంది స్త్రీలు ఉంటారు కదండి, నిష్ఠాగరిష్ఠులు, వారు నిష్ఠాగరిష్ఠులు. అటువంటి వారిని రచ్చగొట్టి లేవనెత్తి ఏం చేస్తా ఉన్నారట? పౌలునకును బర్నబాకును హింస కలుగు చేశారు. ఈరోజు నీవు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి నీ సేవకునికి కానీ లేక నీ సంఘ సభ్యులకు కానీ నువ్వు ఆటంకంగా నువ్వు ఉన్నావా? ఏదో విధముగా దేవుని సేవకుని వెలవడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుని సత్య సువార్తను ప్రకటిస్తున్న వారిని నువ్వు వెలవట్టడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఇటువంటి వ్యక్తి కూడా, ఈ యొక్క దియోత్రెఫే కూడా అదే పరిస్థితి. విశ్వాసులు ఏం చేస్తున్నాడట? ఆటంకపరుస్తున్నాడట. ఎంతగా ఆటంకపరుస్తున్నాడంటే చూడండి, మరలా మనం అక్కడ చదువుదాం ఆ మాటను. సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఏం చేస్తున్నాడట? అతను చేర్చుకోడు, అతని ఇంటికి రానివ్వడు, కానీ చేర్చుకున్న వారిని కూడా ఏం చేస్తున్నాడు? చెడగొడుతున్నాడు. ఎంత విచిత్రమో చూడండి. అతను చేర్చుకోలేదు, చేర్చుకొని ఆదరించి ఆతిథ్యం ఇచ్చి వారిని చూసేటువంటి విశ్వాసులను కూడా ఆయన ఏం చేస్తున్నాడట? ఆటంకపరుస్తున్నాడు. ఒకవేళ నీవు అలాగున్నావా ఈరోజు సంఘంలో? నీవు చేర్చుకోకపోయావు, కానీ చేర్చుకునేటువంటి కుటుంబాలను కూడా నువ్వు చెడగొడుతున్నావేమో. అలా నువ్వు ఉండొద్దు. ఉంటే అది మనకే ప్రమాదమని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. మూడవదిగా మనం అందులో ఆలోచన చేస్తే, దేవుని సంఘములకు విరోధముగా నిలిచిన వాడిలో మొదటిది నోటి మాట సరిగా లేనివాడు, విశ్వాసులను ఆటంకపరుస్తున్నవాడు. నేర్చుకున్న మూడవదిగా మనం ఆలోచన చేస్తే మరలా ఆ 10వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. చివరి వరుసను చదువుతూ ఉన్నాను. సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు అన్నాడంటే సంఘమును ముక్కలు చేసేటువంటి ఆలోచన కలిగిన వాడు ఈ వ్యక్తి. ఎటువంటి వాడట? సంఘమును గలిబిలి లేక సంఘమును ముక్కలు చేసేటువంటి ఆలోచన. ఆయన చేర్చుకుంటా లేదు, వచ్చే వారిని రానివ్వడం లేదు. నువ్వు వెళ్ళకొని వచ్చేవారిని రానివ్వడం లేదు, ఆయన చేర్చుకోవడం కూడా మానేశాడు. ఈ మనసు మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే సంఘమును ముక్కలు చేసేటువంటి ఆలోచన. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల 3:17 దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మరి మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు కదా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయమును ఎలా పాడు చేస్తావు? ఒకవేళ పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడట? పాడు చేస్తాడు. జాగ్రత్తగా ఉండండి. అందుకే ఒక మంచి మాట చూడండి, పౌలు గారు ఇంకా మంచి మాట తెలియజేశారు. అటువంటి వారితో ఎలా ఉండాలో రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయములో ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడండి. చివరి అధ్యాయములో మనం చూస్తే ప్రియమైన వారులారా, 16వ అధ్యాయము చదువుతూ ఉన్నాను చూడండి. 17వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఇండుడని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి
తొలగిపోవుడి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇది తప్పుడు బోధ అని మీకు ఎవరైనా తెలియజేస్తే అది సాక్ష్యములతో నిరూపించాలి. అంతేగాని మనం వాడికి వీడికి పాస్టర్ గారు చెప్పేది ఇలాగుంది అలాగుందని నోటి మాట కాదు. ఆ చెప్పినటువంటి మాటలు వాక్యానుసారముగా ఉన్నాయో లేవో నీ వాక్యమును చూపించాలి. వాక్యమును చూపించి నువ్వు మాట్లాడాలి. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు. అందుకే నేను ఏమంటానంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం బాగా ధ్యానించాలి, సత్యాన్ని మనము ధ్యానించాలి. వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయి వారిని కనిపెట్టండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘములో అలాగే దేవుని యొక్క వాక్యానికి విశ్వాసులకు ఎవరైనా ఆటంకము కలిగించే వారు ఉంటే వారిని మీరు ఏం చేయాలట? కనిపెట్టండి. కనిపెట్టండి. కనిపెట్టడమే కాదు, వారిలో నుండి మీరు దూరముగా చెప్పండి ఏం చేయాలట? తొలగిపోండి. 18వ వచనం కూడా చదువుతున్నాను. అటువారు మన ప్రభువు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారి ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపటుల మనస్సును మోసపుచ్చుదురు. చూడండి, కపటము లేని వారు నిష్కపటులను ఏం చేస్తారండి? ఇటువంటి వారు చెరుపుతారు. ఎలాంటి మాటలతో? ఎలాంటి మాటలట? ఇంపైన మాటలు. ఇంపైన మాటలు. వ్యతిరేకమైతే ఎవరికి నష్టం? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేస్తున్న ఎడల దేవుడు వానిని పాడు చేస్తున్నాడు. నేను మీకు ప్రేమతో చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఇటువంటి మాటలు ఎవరైనా మాట్లాడితే వారి నుంచి మీరు దూరంగా ఉండండి. అంతే. మీరు గెంటి వేయొద్దు కానీ దూరంగా ఉండండి చాలు. సంభాషణ తగ్గించండి చాలు. ఏముండదు. ఎందుకనంటే మనం నిష్కపటులము, కపటము లేని వారుగా, యథార్థముగా, దేవుని భయభక్తులు కలిగిన వారుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ తప్పుడు బోధకులు వచ్చి ఈ బోధ ఇలాగా ఆ బోధ ఇలాగా మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మనం ఇటువంటి బోధలు చాలా భయంకరంగా ఉన్నాయి లోకంలో. వాటి విషయంలో మనం ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండండి. లేదంటే మనం తప్పిపోయేటువంటి ప్రమాదము ఉంది అని దేవుని వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి మాటలు అవి ఇచ్చకము వలన కలిగేటువంటి మాటలు, ఇంపైన మాటలు. ఆ మాటల వలన మన యొక్క నిష్కపటమైనటువంటి మనసు ఏమైపోతుందట? మోసపోతుంది. మనం మోసపోకుండా ఉండాలి. సత్యవాక్యం మీద మనం గ్రహించాలి. దుర్బోధలకు మనము దూరంగా ఉండాలి. కాబట్టి గాయతో అయ్యా గాయో, నీవేంటే నాకు అర్థమైంది, నీ పరిస్థితి నాకు అర్థమైంది. అయితే ఇదిగో సంఘం ఉన్నటువంటి ఆ యొక్క దియోత్రెఫే కొరకు నేను మాట్లాడాను అని తన గురించి మాట్లాడుతూ అతని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు మంచి కార్యములే చేయగానే చెడ్డ కార్యాలు నువ్వు చేయకు. మంచి కార్యాలు చేస్తే మనము దేవుని పిల్లలము, చెడ్డ కార్యాలు చేస్తే మనము దేవుని పిల్లలము కాదు అని హెచ్చరించారు. 3వదిగా మనం అక్కడ ఆలోచన చేస్తే దెమేత్రి అనేటువంటి వ్యక్తిని కూడా మనం చూస్తున్నాం. 12వ వచనంలో ఎంత చక్కని మాట చూడండి. సత్యము వల్లను దెమేత్రియు అందరి వల్లను సత్యము వల్లను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు అన్నాడు. ఈ యొక్క వ్యక్తిని గురించి, దెమేత్రి గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి బహుశా ఈ యొక్క పత్రికను తీసుకుని వెళ్ళిన వ్యక్తి కావచ్చు, లేదా ఆ యొక్క దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క సంఘానికి సంఘ కాపరిగా ఉండి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఈ పత్రికను తీసుకుని వెళ్ళిన వ్యక్తి అయినా కావచ్చు, లేదా పోనీ దగ్గర ఉన్న ఒక సంఘ కాపరైనా అయి ఉండొచ్చు. ఇతని గురించి మాట్లాడుతూ పౌలు గారు యోహాను గారు ఎంత చక్కని మాట రాస్తా ఉన్నాడు అయ్యానంటే, ఈయన సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు. సత్యం వల్ల ఏం పొందాడట? మంచి సాక్ష్యము పొందినవాడు. అలాగే మేము కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాం, మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదు. మేము ఎప్పుడు కూడా అబద్ధ సాక్ష్యాలు మేము చెప్పలేదు. మేము ఎప్పుడు చెప్పినా మీరు చదవండి యోహాను గురించి. యోహాను సువార్త 21వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. మీరు ఇంటి దగ్గర చదవండి, 21, 24వ వచనంలో. మేము ఎప్పుడు కూడా సత్యమైన సాక్ష్యాన్ని చెప్పాం. గాయు దెమేత్రి గురించి నేను మాట్లాడుతున్నాను తెలుసా, ఈయన మంచి సాక్ష్యము పొందినవాడు. సత్యము వలన సాక్ష్యం పొందారు. దేవునిలో ఆయన సాక్ష్యం బాగుంది, అలాగే మనుషులలో కూడా ఆయన యొక్క సాక్ష్యము బాగుంది అని యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ యొక్క ఆత్మీయ సంఘంలో మనము అపవాది క్రియలు కలిగి ఉన్నామా, లేదా గాయు వలె మంచి
అభినందించదగ్గటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్నామా? లేదా రెండవదిగా దెమేత్రి ఎలాగైతే మంచి ఆదర్శముగా ఉండి మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడో ఆ విధముగా మనమున్నామా? లేదా మూడవ వ్యక్తి అయినటువంటి దియోత్రెఫే వలె మనము చెడ్డ సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా మన సాక్ష్య జీవితం ఎలాగుంది, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలాగుందో మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఆ విధముగా మనం ఉంటే వాటిని విడిచిపెట్టి వీళ్ళిద్దరి వలె మనము జీవించే ప్రయత్నం మనము చేద్దాం. ఎందుకంటే ఇది దేవుని యొక్క సంఘం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. ఆయనకిష్టులుగా, ఆయనకు అనుకూలముగా, ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క ఉద్దేశంలో మనం బ్రతుకుతూ, ఆయన యొక్క స్వారూప్యంలో మనం బ్రతుకుతూ క్రీస్తుకు మనం మంచి సాక్షులుగా మనం ఈ లోకంలో బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.